అక్కినేని నాగార్జున చిన్న కుమారుడు అక్కినేని అఖిల్ పెళ్లి నేడు ఉదయం 3 గంటలకు అంగరంగ వైభవంగా జరిగింది. జైనబ్ అనే అమ్మాయితో గత ఏడాది నిశ్చితార్థం చేసుకున్న అఖిల్ నేడు అతిరథ మహారథుల సమక్షంలో గ్రాండ్ గా పెళ్లి చేసుకున్నాడు. వాస్తవానికి అక్కినేని నాగార్జున ప్రముఖ రాజకీయ నాయకులను, ఇరు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులను ఆహ్వానించాడు. కానీ తెల్లవారుజామున పెళ్లి కావడంతో వాళ్లు హాజరు కాలేనట్టుగా తెలుస్తుంది. అయితే నాగార్జున కుటుంబానికి అత్యంత సన్నిహితంగా ఉండే మెగాస్టార్ చిరంజీవి, సురేఖ దంపతులతో పాటు అఖిల్ కి సోదర సమానుడైన రామ్ చరణ్ కూడా ఈ పెళ్లికి హాజరయ్యాడు. వీళ్లతో పాటు డైరెక్టర్ ప్రశాంత్ నీల్, ఉపాసన, సుమంత్ మరియు ఇతర అక్కినేని కుటుంబ సభ్యులు ఈ వివాహ మహోత్సవంలో పాల్గొన్నారు. అందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. పెళ్లికి అందరూ అతిథులు రాకపోయి ఉండొచ్చేమో కానీ రిసెప్షన్ కి మాత్రం అందరూ హాజరయ్యే అవకాశాలున్నాయి. హైదరాబాద్ లో రిసెప్షన్ ని జరిపించబోతున్నారు. ఈ పెళ్లికి సంబంధించిన ఫోటోలు అక్కినేని నాగార్జున సోషల్ మీడియా అకౌంట్స్ నుండి కానీ, అదేవిధంగా అక్కినేని అఖిల్ సోషల్ మీడియా అకౌంట్స్ నుండి కానీ ఎలాంటి అప్లోడ్స్ జరగలేదు. అభిమానులు వాళ్ళ నుండి రాబోయే ఫోటోల కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఈ వివాహం అక్కినేని కుటుంబంలో కొత్త వెలుగులు నింపుతుందని అభిమానులు భావిస్తున్నారు. గతంలో అఖిల్ శ్రేయ భూపాల్ అనే అమ్మాయితో నిశ్చితార్థం జరిగింది. వీళ్ళు గతంలో ప్రేమించుకున్నారు. కానీ ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ వీళ్ల నిశ్చితార్థం పెళ్లి వరకు తీసుకుని వెళ్లలేదు, మధ్యలోనే రద్దయింది. ఈ ఘటన అప్పట్లో పెద్ద సంచలనమే రేపింది. ఇక అఖిల్ కెరీర్ విషయానికి వస్తే ఇప్పటి వరకు ఈయన కెరీర్లో ఒక్కటంటే ఒక్క క్లీన్ హిట్ కూడా లేదు. పాపం చాలా హార్డ్ వర్క్ చేస్తాడు, కానీ అఖిల్కి అదృష్టం కలిసి రావడం లేదని అభిమానుల అభిప్రాయం. కానీ ఇతనికి టాలీవుడ్ సూపర్ స్టార్ స్థాయికి ఎదిగేంత సత్తా ఉందని అభిమానులతో పాటు అందరూ చాలా బలంగా నమ్ముతారు. ఒకే ఒక్క భారీ హిట్ తగిలితే చాలు అఖిల్ ని అందుకునే వాళ్ళుండరు అనేది విశ్లేషకుల అభిప్రాయం. మరి ఆ భారీ హిట్ ఎప్పుడు వస్తుంది అనేదే ఇప్పుడు పెద్ద ప్రశ్న. ప్రస్తుతం ఆయన లెనిన్ అనే రూరల్ బ్యాక్డ్రాప్ యాక్షన్ చిత్రం చేస్తున్నాడు. ఈ సినిమా మీద అఖిల్ కి భారీ అంచనాలున్నాయి. ఆ అంచనాలకు తగ్గట్టుగా సినిమా ఉంటుందో లేదో చూడాలి. ఈ చిత్రంలో హీరోయిన్ గా శ్రీలీల నటించింది.